అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వృత్తికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. గతంలో నిలిచిపోయిన నిధులను మీరు తిరిగి పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి వృత్తిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. చిన్నపిల్లలతో సత్సంబంధాలను కొనసాగించండి. మీరు చిన్నపిల్లలతో కొంత సమయం గడపడం వల్ల మీకున్న సమస్యలు మర్చిపోవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ అవగాహన మరియు మర్యాదకు అందరూ ముగ్ధులవుతారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తుల నుండి శుభవార్త అందవచ్చు. మీకు డబ్బు విషయంలో మంచి అవకాశాలు లభించవచ్చు. ఇతరుల ముందు నిష్కపటంగా ఉండండి. మీ భాగస్వామితో కొంత సమయం గడపడం, వారి సమస్యలను శ్రద్ధగా వినడం మరియు వారి భావాలను బాగా అర్థం చేసుకోవడం మీ బంధాన్ని బలపరుస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ భవిష్యత్తు మరియు ఆర్థిక బాధ్యతల గురించి చర్చించవచ్చు. చిన్న సమస్యలను పెద్దవిగా చేసి చూడడం కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది. వివాహిత స్త్రీలు తమ భర్త అభిప్రాయాలను గౌరవించాలి. అవివాహిత స్త్రీలు వివేకవంతుడైన పరిణితి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఓర్పు, దయతో కూడిన మాట గొప్ప బలంగా ఉంటాయి. పనులను వాయిదా వేయడం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. మీ పిల్లలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన సమయం రావచ్చు. అపరిచితులను అతిగా నమ్మవద్దు. పాత ఆర్థిక లావాదేవీలు లేదా ఆర్థిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలను పరిష్కరించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు. నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉండవచ్చు. మీకు అప్పగించిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పదోన్నతికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ అద్భుతమైన మరియు ప్రశంసనీయమైన పనితీరుకు మీపై అధికారులు మిమ్మల్ని సత్కరించే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీ వ్యాపార పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కొన్ని ప్రధాన పనులను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయడం వల్ల మీకు ఆర్థిక లాభంతో పాటు మానసిక ఆనందం కూడా లభిస్తుంది. ఈరోజు మీ స్నేహితులతో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకోవచ్చు. మీకు ఒక మహిళా స్నేహితురాలి నుండి గణనీయమైన మద్దతు లభిస్తుంది మరియు మీరు మీ కుటుంబంతో కలిసి ఒక రుచికరమైన విందును ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పనిలో లభించే గౌరవం, కుటుంబ సంతోషం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. గుడికి లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్ళి పసుపు రంగు పెన్నును లేదా అందమైన రైటింగ్ డైరీని బహుమతిగా ఇవ్వండి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహంతో నిండిన రోజుగా ఉంది. మీ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం అనేక సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడతాయి. పని విషయంలో కొత్త ప్రణాళికలు మరియు ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు సహోద్యోగులకు స్ఫూర్తినిస్తాయి కాబట్టి వారితో సంభాషించండి. వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ప్రేమలో కూడా మీరు కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. యోగా లేదా ధ్యానంలో కొంత సమయం గడపడం మీకు మానసిక మరియు శారీరక శక్తిని అందిస్తుంది. కీలక వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు. పనులను ప్రణాళికబద్ధంగా నిర్వహించడం ద్వారా ఆలస్యాలను తగ్గించుకోవచ్చు. అనుకోని పరిస్థితులు ఎదురైనా సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సహచరులు, పెద్దల సలహాలు మీకు ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం మరియు సృజనాత్మక రంగాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహం కనిపిస్తుంది. కళాత్మక కార్యక్రమాలు లేదా సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు అనుకూలమైన సందర్భాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. వృత్తి వ్యాపార రంగాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే స్థిరత్వం కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొని సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. పనిలో మీ బాస్ నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది మీ పనులను మరింత మెరుగ్గా చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీకు కొత్త ఉద్యోగం కోసం పిలుపు రావచ్చు మరియు మీకు మంచి జీతం కూడా లభిస్తుంది. ఈరోజు మీ వ్యాపారం బాగా జరుగుతుంది మరియు మీరు మరో వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కూడా ఆలోచిస్తారు. మీ సమస్యలను తప్పకుండా స్నేహితుడు లేదా
బంధువుతో పంచుకోండి. ఈరోజు మీరు పనిలో ఒత్తిడికి గురవుతారు. మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సమయానికి భోజనం చేయండి. సంయమనం, మర్యాదతో కూడిన ప్రవర్తనతో మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు నవీకరించుకోవాల్సిన సమయం ఇది. మీరు ఒక కొత్త కోర్సును కూడా ప్రారంభించవచ్చు. రావాల్సిన లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. బంధువుల మద్దతు కూడా అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆర్భాటం చేసే ధోరణిని నివారించండి. కొన్నిసార్లు మీ కోపం మరియు అహం మీ పనిని పాడు చేయగలవు. ప్రశాంతమైన ప్రవర్తనను పాటించండి. ఆస్తి లేదా వాహన రుణం తీసుకునే ముందు పునరాలోచించండి. ఈ సమయంలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నందున వ్యాపార సంబంధిత కార్యకలాపాల విషయంలో చాలా వివేకంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పనులకు కూడా ఆటంకాలు ఎదురు కావచ్చు. మీ ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికార పర్యటన రద్దు కావడం కొంత నిరాశకు గురి చేయవచ్చు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. అపార్థాలు ప్రేమ సంబంధాల్లో దూరాన్ని సృష్టించవచ్చు. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఈ రాశి స్త్రీలకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. మీరు ఈ రోజులో ఎక్కువ సమయం షాపింగ్ చేస్తూ గడపవచ్చు. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఈరోజు ఒక కంపెనీ నుండి ఈమెయిల్ రావచ్చు. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంది. మీరు ఒకప్పుడు సహాయం చేసిన వ్యక్తి ఈరోజు మీకు ఉపయోగపడతాడు. ఇంట్లో సరైన క్రమాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ తమ వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టగలుగుతారు. విద్యార్థులు ఉన్నత విద్య మరియు పరిశోధనలో సానుకూల ఫలితాలను చూస్తారు. జీవితం మరింత సౌకర్యవంతంగా సరళంగా అనిపిస్తుంది. కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు సమస్యలను కలిగిస్తాయి. బయటి వ్యక్తి జోక్యం కారణంగా కుటుంబ వాతావరణంలో ప్రతికూల శక్తి నెలకొనవచ్చు. సామాజిక కార్యకలాపాలపై పెరిగిన ఆసక్తి వల్ల కొన్ని వ్యక్తిగత పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఈరోజు వ్యాపారం చాలా బిజీగా ఉంటుంది, కానీ మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. రోజు రెండవ భాగంలో వ్యాపార సంబంధిత సమస్య తలెత్తవచ్చు, కానీ మీరు చాకచక్యంతో దానిని పరిష్కరించగలుగుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందవచ్చు. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. వివాహేతర సంబంధాల ప్రతికూల భావాలు ఇంటి శాంతి సంతోషానికి భంగం కలిగించవచ్చు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీలో మీరు సానుకూల శక్తిని అనుభూతి చెందుతారు. ఈరోజు కుటుంబంలో అపార్థాలు తలెత్తవచ్చు. పాత అప్పు గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు. రోజంతా కొంత ఆందోళన కొనసాగుతుంది. బంధువుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. నిలిచిపోయిన డబ్బు మీకు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు భావించవచ్చు. ప్రశాంతంగా ఉండి సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ఎలాంటి గొడవలకైనా దూరంగా ఉండండి. కార్యాలయ ఒత్తిడి మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయవచ్చు. న్యాయ సంబంధిత ఉద్యోగాల్లో ఉన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం మానుకోండి. మీ పొరపాట్ల వల్ల మీరు గందరగోళానికి గురి కావచ్చు. ఈరోజు ఎలాంటి కొత్త మార్పులు చేయవద్దు. మీ సాధారణ పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ భాగస్వామి యొక్క అనవసరమైన అనుమానం మీ సంబంధంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమించలేమని భావిస్తారు. విషపూరితమైన సంబంధం నుండి బయటపడడం ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. సంబంధంలోని అపార్థాలు సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయి. మీ సంబంధంలో బయట వ్యక్తులను జోక్యం చేసుకొనివ్వకండి. ఈరోజు మీరు మీ భయాలను నియంత్రించవలసి ఉంటుంది. ధ్యానం ద్వారా ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల మీకు సమస్యలు తప్ప ఎటువంటి లాభం లేదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు.